మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాజకీయ నాయకులంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న హుందాగా వ్యవహరించాలి, నిత్యం ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి. అంతేగాని ఈ వైసీపీ నాయకుల దిగజారుడుతనం, వ్యవహార శైలి, వీళ్ళ రోత మాటలు చూసి ఈరోజు ప్రజలందరూ చీకొట్టినా సరే వీళ్ళకి కొంచెం కూడా సిగ్గు అనేది అనిపించట్లేదు. ఆంబోతు రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్య పదజాలంతో తిట్టి రాజమండ్రి జైలుకి వెళ్ళి చిప్పకూడు తినొచ్చినా కూడా ఈ ఆంబోతు రాంబాబుకి కొంచెమైనా బుద్ధి రాలేదు. కోర్టు రిమాండ్ విధించి బయటకు వస్తూ ఇతనేదో దేశానికి స్వతంత్రం తెచ్చినట్టు చెయ్యి ఉప్పుకుంటూ పుష్ప రేంజ్లో గెడ్డం కింద చేపెట్టి తగ్గేదే లేదు అంటూ వెకిలి చేష్టలు చేసుకుంటూ ఎచ్చిపోవటం చూస్తుంటే వీళ్ళు ఈ వైసీపీ నాయకుల రప్ప రాజకీయానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఈరోజు ఆ ఆంబోతు రాంబాబు అలాంటి ఒక మహిళని తిట్టకూడని అనకూడని మాటలు మాట్లాడి ఈరోజు జైలుకి వెళ్ళి వచ్చినా కూడా అతను ప్రవర్తించే తీరు చూసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ ఆంబోతు రాంబాబుకి జైలుకి వెళ్ళి చెప్పుకూడు తినొచ్చినా కూడా కొంచెం కూడా సిగ్గు బుద్ధి రాలేదని చెప్పి చీ అని చేదరించుకుంటున్నారు. యథా లీడర్ తదా కేడర్ అన్నట్టు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా తన రాజకీయ లబ్ధి కోసం అసభ్య పదజాలంతో తిట్టించి అటువంటి విష సంస్కృతికి బీజం పోసాడు, ఆనాడు ప్రోత్సహించాడు. ఈరోజు సమాజంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించేలాగా ఈ ఆంబోతు రాంబాబు, ఆ రోగి రమేష్ లాంటి వాళ్ళని ఈ విధంగా తిట్టమని వదిలేసి ప్రోత్సహిస్తున్నాడు. వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వంలో వర్రా రవీందర్ రెడ్డి, శ్రీరెడ్డి, గజ్జెల లక్ష్మి, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయి మహిళల్ని బూతులు తిట్టుకుంటూ ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహ్యకరంగా తిట్టినా కూడా ఆ ప్రభుత్వంలో వీళ్ళపైన ఎన్ని కేసులు పెట్టినా కూడా వీళ్ళందరిలో కూడా ఒక్కళ్ళ మీద కూడా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. పైగా ప్రశ్నించిన వాళ్ల మీదే తిరిగి కేసులు పెట్టి వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆనాడు దక్కింది. ఇప్పుడు ఈ కల్తీ నాయకులు, ఈ ఆంబోతు రాంబాబు లాంటి వాళ్ళు ఎన్ని రంకిలు వేసినా కూడా మా కూటమి ప్రభుత్వాన్ని టచ్ కూడా చేయలేరు. ఈరోజు ఈ కల్తీ నాయకులు ఈ వెకిలి చేష్టలకి రాబోయే రోజుల్లో మరింత గట్టిగా బుద్ధి చెప్పేలాగా ప్రజలు ఉన్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళ వ్యవహారాలు చూసి వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా 11కు దిగజార్చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కూర్చోపెట్టినా కూడా వీళ్ళు ఏ మాత్రం తగ్గకుండా రప్ప రాజకీయం అంటూ రెచ్చిపోతూ ఈరోజు నోటికొచ్చిన మహిళల్ని తిట్టకూడని అసభ్య పదజాలంతో తిడతా ఉంటే వీళ్ళకి ఇది చాలదు అని చెప్పి ఇంకా నేలకేసి కొట్టడానికి ప్రజలు కూడా ఈరోజు రెడీగా ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఎవ్వరు ప్రవర్తించినా కూడా వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, చట్టపరంగా న్యాయపరంగా. ఇలాంటి విఘాతం కలిగించే చర్యలు, మాటలు ఎవ్వరు మాట్లాడినా కూడా ఊరుకునే పరిస్థితిలో మా కూటమి ప్రభుత్వం లేదు. వాళ్ళందరిపైన కూడా న్యాయపరంగా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి ఈ విధంగా చెప్తూ జాగ్రత్తగా ఉండమని ఈ వైసీపీ నాయకులకి, ఇలా ప్రవర్తించే వాళ్ళకి అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మన నారా లోకేష్ గారు. ఈరోజు మన రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గతంలో మన నారా లోకేష్ గారు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని విడతల వారీగా విడుదల చేస్తానంటూ విద్యార్థులకి మాట ఇచ్చారు. లోకేష్ గారు చెప్పినట్లుగానే ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ను 1200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
అంతేకాదు ఈ గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కింద 1788 కోట్ల రూపాయలు ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల విద్యార్థులకు సుమారు వివిధ కళాశాలలో 10 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు ఆగిపోతే వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారు మన నారా లోకేష్ గారు. అంతేకాదు ఎవరైనా ఫీజు కట్టలేదనో లేకపోతే ఫీజు గురించో ఏ విద్యార్థినైనా కూడా ఇబ్బంది పెడితే ఆ కళాశాల పైన కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తుకి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని చాలా హర్షం వ్యక్తం చేస్తూ, అంతేకాకుండా వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి వాళ్ళ బిడ్డల చదువుకి ఇక నుంచి ఏ డోకా లేదు అని వాళ్ళు గుండెల మీద చేసుకుని చదువు ఏ విధంగా కూడా ఆగదు, ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక విద్యా విలువ తెలిసినటువంటి వాడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండటం మా బిడ్డల అదృష్టం అంటూ ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రం అంతటా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్ అన్న. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లోకేష్ అన్న. भारत इसके लायक भारत इसके लायक Please,